కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ అమీర్పేట్ ప్రిస్టిన్ కేర్ జాయ్ హాస్పిటల్ డ్రగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు ఆసిఫ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. 2024లో ఆసిఫ్ను అరెస్ట్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. గతేడాది అక్టోబర్లో ముంబై నుంచి తీసుకొచ్చిన MDMA డ్రగ్ను అమ్ముతుండగా పట్టుకున్నారు. తర్వాత 2025 మేలో బెయిల్ పైన బయటకు వచ్చాడు ఆసిఫ్. ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. అమీర్పేట్లోని ప్రిస్టిన్ కేర్ జాయ్ హాస్పిటల్లోని కఫెటేరియాలో జాయిన్ అయిన తర్వాత గుజరాత్లో తన స్నేహితుడు మూసాను MDMA డ్రగ్ కొరియర్లో పంపాలని అడిగాడు. దీంతో 10 గ్రాముల MDMA డ్రగ్ను ఆసిఫ్కు కొరియర్ చేశాడు మూసా. 10 గ్రాముల MDMA డ్రగ్లో 5 గ్రాములు తాను తీసుకుని మరో 5 గ్రాములు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఈగిల్ టీం. తర్వాత ఆసిఫ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అధికారులు. నిందితుడి నుంచి 5 గ్రాముల MDMA, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా కస్టమర్ల లిస్ట్ని సేకరిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆసుపత్రిలోనే కొంతమంది సిబ్బందికి డ్రగ్ అమ్మినట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు. అయితే ఆసిఫ్కు తమ ఆసుపత్రితో సంబంధం లేదంటోంది యాజమాన్యం. ఆసుపత్రిని థర్డ్ పార్టీకి లీజుకి ఇచ్చామని చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లోని కెఫిటేరియానే డ్రగ్స్ కు అడ్డాగా మార్చుకున్నాడు. చివరకు డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు ఆసిఫ్ అనే వ్యక్తి. ప్రస్తుతం మనం చూస్తున్న అమీర్పేట్లోని ధరం కరణ్ రోడ్ లో ఉన్న ఇది ప్రిస్టిన్ కేర్ జాయ్ హాస్పిటల్. ఇది ఈ హాస్పిటల్లో కెఫిటేరియాలో వారం రోజుల క్రితం ఆసిఫ్ గౌలానీ అనే వ్యక్తి కెఫిటేరియా మేనేజర్ గా చేరాడు. అతను నిన్న మాదక ద్రవ్యాలను MDMA డ్రగ్ ను విక్రయిస్తుండగా ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో 2024లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2025లో ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత తన స్నేహితుడైన గుజరాత్ కు సంబంధించిన మూసాను 10 గ్రాముల MDMA కొరియర్ ద్వారా పంపించాలని అతను రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో అతను 10 గ్రాముల MDMA డ్రగ్ ను ఇతనికి పంపించాడు. పంపించిన తర్వాత అతను 5 గ్రాముల MDMA డ్రగ్ ను తాగాడు. మిగిలిన 5 గ్రాముల MDMA డ్రగ్ ను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా ఈగల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించి ఇతని దగ్గర నుండి అంటే ఆసిఫ్ నుండి ఒక సెల్ ఫోన్ తో పాటు 5 గ్రాముల MDMA డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాకి సంబంధించిన వాడు ఈ ఆసిఫ్ గౌలానీ అనే అతను. ఇతను హైదరాబాద్ లో చదివాడు. ఆ తర్వాత ఈజీ సంపాదన కోసం గోవాకి వెళ్లాడు. అక్కడ మాదక ద్రవ్యాలను అమ్మడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చని భావించాడు. ఆ క్రమంలోనే ముంబైకి 2024లో వెళ్లి అక్కడ MDMA డ్రగ్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కు వచ్చి వాటిని విక్రయిస్తుండగా పేట్ బషీరాబాద్ పోలీసులకు పట్టుబడడం, మళ్లీ బయటికి వచ్చిన తర్వాత యథావిధిగా అదే డ్రగ్ దందాన్ని కొనసాగిస్తున్నాడు. అది కూడా ఏకంగా ప్రైవేట్ హాస్పిటల్లో కెఫిటేరియా మేనేజర్ గా పనిచేస్తూ అక్కడ డ్రగ్స్ ను విక్రయించడానికి ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఆసుపత్రి మేనేజ్మెంట్ మాత్రం తమకు ఆసిఫ్ కి ఎలాంటి సంబంధం లేదు, అతను కేవలం కెఫ్టేరియా అవుట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే, కెఫ్టేరియా సిబ్బంది అతను నియమించుకున్నారు కాబట్టి తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని మరొక వైపు ఆసుపత్రికి సంబంధించిన మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. మరొక వైపు కేసులు ఈగల్ కి సంబంధించిన సిబ్బంది మాత్రం ఆసిఫ్ ని ఆసుపత్రి ఆవరణలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అతని నుంచి 5 గ్రాముల MDMA తో పాటు ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.